प्रभु तुमको समर्पित करते हैं, प्रभु तुमको समर्पित करते हैं अपना ये जीवन सारा। तू ही सच्चा जीवन साथी है प्रभु इस दुनिया में हमारा, प्रभु इस दुनिया में हमारा। प्रभु तुमको समर्पित करते हैं अपना ये जीवन सारा। तू ही सच्चा जीवन साथी है प्रभु इस दुनिया में हमारा, प्रभु इस दुनिया में हमारा। प्रभु तुमको समर्पित करते हैं। ఓం శాంతి. 26:21 అవ్యక్తవాణి రివైజు 22/1/88. ధైర్యం యొక్క మొట్టమొదటి అడుగు, ధైర్యంతో వేసే మొట్టమొదటి అడుగు సమర్పణత. అంటే ఇది బ్రహ్మ బాబా యొక్క జీవిత కథ. బాబా ధైర్యంతో వేసిన మొట్టమొదటి అడుగు ఏది అంటే సమర్పణత. ఈరోజు స్నేహ సాగరుడు బాబ్దాదా తన స్నేహి పిల్లల్ని చూస్తూ హర్షితమవుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క స్నేహి ఆత్మలకి ఒకటే లగ్నం, శ్రేష్ఠ సంకల్పం. మేమందరూ బాబా సమానంగా కావాలి, స్నేహంలో ఇమిడిపోవాలి. స్నేహంలో ఇమిడిపోవడం అంటే అర్థం ఏంటి? బాబా సమానంగా కావడం. అందరూ మనసులో ఇదే దృఢ సంకల్పం ఉంది. మేము బాబ్ దాదా ద్వారా ప్రాప్తించిన స్నేహం, శక్తిశాలి పాలన ఏదైతే బాబ్ దాదా నుండి పొందేమో, తరగని అవినాశి ఖజానాకి దానికి తప్పకుండా రిటర్న్ ఇవ్వాలి. రిటర్న్లో ఏమి ఇస్తారు? బాబా అంటారు, మనస్ఫూర్తిగా స్నేహం మీ దగ్గర ఉంది, ఇంకేం కావాలి? ఇంకేంటి? మనస్ఫూర్తిగా స్నేహం మీ దగ్గర ఉంది, ఇంకా మీకేం కావాలి? ఏవైతే ఉన్నాయో, మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాబా ఇచ్చినవే. ఇంకా అవేమి ఇస్తారు? మీకు ఏవైతే మిగతావన్నీ ఉన్నాయో అవన్నీ బాబా ఇచ్చింది, ఇంకా మీరేమి ఇస్తారు? బాబా సమానం కావడమే ఇదే రిటర్న్. ఇంకా ఇదే అందరూ చేయగలరు. బాబ్దాదా చూస్తున్నారు, ఈ రోజుల్లో అందరూ మనసులో విశేషంగా బ్రహ్మబాబా యొక్క స్మృతి ఎక్కువ వస్తున్నది, ఎక్కువ కనిపిస్తున్నది. అందరిలో బ్రహ్మబాబా యొక్క స్మృతి విశేషంగా ఉంది. స్మృతి శరీరాన్ని కాదు, భలే బాబా యొక్క శరీరం యొక్క స్మృతి కాదు, ఆయన చరిత్రల యొక్క, ఆయన యొక్క విశేషతల యొక్క స్మృతి. ఎందుకంటే అలౌకిక బ్రాహ్మణ జీవితం జ్ఞాన స్వరూప జీవితం. జ్ఞాన స్వరూపం అవడం కారణంగా దేహం యొక్క స్మృతి కూడా దుఃఖం అనే అలలను తీసుకురారు. భలే దేహాన్ని స్మృతి చేసిన దుఃఖం అనే అలలైతే రావు. అజ్ఞాని జీవితంలో ఎవరినైనా జ్ఞాపకం చేసుకుంటే ఎదురుగుండా దేహం జ్ఞాపకం వస్తుంది. ఈ దేహం యొక్క సంబంధం కారణంగా దుఃఖం అనుభవం అవుతుంది. ఇప్పుడు మనం బ్రహ్మబాబాని భలే బాబా దేహం కూడా మనకి జ్ఞాపకం రావచ్చు, కానీ మనకి దుఃఖం రాదు. కానీ అజ్ఞాని జీవితంలో ఎవరినైనా మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ ఎదురుగుండా వాళ్ళ దేహం వస్తుంది. ఆ దేహం యొక్క సంబంధం వాళ్ళతో ఉండడం కారణంగా దుఃఖం కూడా వస్తుంది. కానీ మీరు బ్రాహ్మణ పిల్లలకి బాబా స్మృతి వస్తూనే సమర్థత వస్తుంది.
బ్రహ్మ బాబాని జ్ఞాపకం చేసుకోగానే సమర్థత వస్తుంది. మేము కూడా బాబా సమానంగా కావాలి. అలౌకిక బాబా యొక్క స్మృతి సమర్థత మరియు శక్తిని తెప్పిస్తుంది. అలౌకిక బాబా యొక్క స్మృతి అంటే బ్రహ్మ బాబా యొక్క స్మృతి మనలో సమర్థతని, శక్తిని తెప్పిస్తుంది. భలే కొంతమంది పిల్లల మనసులో వాళ్ళ స్నేహం ఏదైతే ఉందో అది నయనాల ద్వారా కూడా, నయనాల ముత్యాల ద్వారా ప్రకటితం చేస్తారు. అంటే బాబాని జ్ఞాపకం చేసుకుంటూ స్నేహంలో కళ్ళంట చుక్కలు వచ్చేస్తూ ఉంటాయి, నీళ్ళ చుక్కలు. అంటే వాళ్ళ స్నేహాన్ని ఆ కంటి నయనాల యొక్క ముత్యాల ద్వారా ప్రకటితం చేస్తారు. అవి దుఃఖం యొక్క అసువులు కాదు, దుఃఖం యొక్క నీటి చుక్కలు కాదు, వియోగం యొక్క కంటి చుక్కలు కూడా కాదు. అవి స్నేహం యొక్క ముత్యాలు. ఆ కంటి చుక్కలు, ఈ కంటి నీటి చుక్కలు ఏవైతే పడుతూ ఉంటాయో అవి స్నేహం యొక్క ముత్యాలు. మనసులో బాబాని కలుసుకునే స్నేహం ఉంటుంది. వియోగిలు కాదు, కానీ రాజ్యయోగిలు. ఎందుకు? మనస్ఫూర్తిగా సత్యమైన స్నేహం ఏదైతే ఉందో అది శక్తిని తెప్పిస్తూ ఉంటుంది. తొందరగా నేను బాబాకి ముందు రిటర్న్ ఇచ్చేయాలి. తొందరగా ముందే నేను బాబాకి రిటర్న్ ఇవ్వాలి. రిటర్న్ ఇవ్వడము అంటే బాబా సమానంగా కావడం. ఈ విధితోనే తమ స్నేహి బాబ్ దాదాతో పాటు స్వీట్ హోమ్కి రిటర్న్ అవుతారు. బాబా అంటారు, ఈ విధితోనే స్నేహి అయిన బాబ్ దాదాతో పాటు స్వీట్ హోమ్కి రిటర్న్ అవుతారు. తిరిగి స్వీట్ హోమ్కి బాబ్ దాదాతో కలిసి వెళ్తారు. రిటర్న్ ఇవ్వడము, బాబాకి మనం పొందిన దానికి రిటర్న్ ఇవ్వడము అంటే బాబాతో కలిసి రిటర్న్ అంటే కలిసి తిరిగి వెళ్ళడం, కలిసి రిటర్న్ అవ్వడం. అందుకే మీ స్నేహము లేక స్మృతి ప్రపంచం వాళ్ళ దానికి వేరుగా ఉంటుంది, ప్రపంచం వాళ్ళకి అతీతంగా ఉంటుంది. బాబాకి ప్రియంగా ఏది ఉంటుంది? ప్రపంచం వాళ్ళకైతే ఇది వేరుగానే అనిపిస్తుంది, కానీ బాబాకి ప్రియంగా ఉంటుంది మీ స్నేహం. ఒకటి బాబ్ దాదా పిల్లలు యొక్క సమర్థంగా కావాలి, ఎలాగైనా మేము సమర్థులు కావాలి అనే సంకల్పం, సమానం కావాలి అనే ఉత్సాహాన్ని బాబా చూస్తున్నారు. పిల్లల్లో ఎలాగైనా సరే మేము సమర్థంగా మారి బాబా సమానంగా మారాలి, ఈ సంకల్పం, ఈ ఉత్సాహాన్ని చూస్తూ ఉన్నారు బాబా. బ్రహ్మ బాబా యొక్క విశేషతల్ని చూస్తూ ఉన్నారు. ఒకవేళ బ్రహ్మ బాబా యొక్క విశేషతల్ని వర్ణించినట్లయితే ఎంత ఉంటుందో తెలుసా అన్నారు బాబా. శివబాబా అంటున్నారు, ఈ బ్రహ్మ బాబా యొక్క విశేషతల్ని వర్ణించినట్లయితే ఎంత ఉంటుంది. ఆయన యొక్క ప్రతి అడుగులో కూడా విశేషతలే ఉన్నాయి. సంకల్పంలో కూడా సర్వులని విశేషంగా తయారు చెయ్యాలి, అందరినీ విశేషంగా తయారు చేయాలని ప్రతి గడియ ఉత్సాహ ఉల్లాసాలు ఉండేవి. అందరినీ బాగా తయారు చేసేయాలి, విశేషంగా తయారు చేసేయాలని ప్రతి గడియ బాబాలో ఉత్సాహ ఉల్లాసాలు ఉండేవి. తన వృత్తి ద్వారా ప్రతి ఒక్క ఆత్మకి తన వృత్తితో ప్రతి ఒక్క ఆత్మలో ఉత్సాహ ఉల్లాసాలను తీసుకురావడం, ఈ విశేషత సదా ప్రాక్టికల్ రూపంలో చూశారు. వాణి ద్వారా ధైర్యాన్ని తెప్పించేవారు బాబా. తన మాటల ద్వారా పిల్లలకి ధైర్యం తెప్పించేవాళ్ళు. విశ్వాసం లేని వాళ్ళకి విశ్వాసంలో తెప్పించేవాళ్ళు. నిర్బలాత్మల్ని ఎగిరే కళల్లో యొక్క విధితో ఎగిరించేవాళ్ళు.
సేవకి యోగ్యంగా తయారు చేసేవాళ్ళు. ప్రతి మాట చాలా విలువైంది, మధురంగా, చాలా ఆ మాట ఎంతో అమూల్యంగా, మధురంగా, యుక్తియుక్తంగా ఉండేది బాబా యొక్క ప్రతి మాట. అలాగే కర్మల్లో కూడా పిల్లలతో పాటు ప్రతి కర్మలో తోడుగా మారి కర్మయోగిలుగా తయారు చేశారు. ఊరికే సాక్షి చూసేవాళ్ళు కాలేదు, కానీ స్థూల కర్మ యొక్క మహత్యాన్ని అనుభవం చేయించడం కోసం కర్మలో కూడా బాబా తోడయ్యారు. స్థూల కర్మ యొక్క మహత్యం ఏమిటో పిల్లలకి తెలియచేయడం కోసం బాబా పిల్లలతో పాటు కర్మలో కూడా తోడుగా అయ్యారు. ఏ కర్మ నేను చేస్తాను, నన్ను చూసి పిల్లలు స్వతహాగా చేస్తారు అని ఈ పాఠాన్ని సదా కర్మలో చేసి చదివించారు. సంబంధ సంపర్కాల్లో చిన్న పిల్లలకు కూడా సంబంధంలో పిల్లల సమానంగా మారి పిల్లల్ని కృషి చేసేవారు. చిన్నపిల్లలకు కూడా వాళ్ళ సంబంధంలోకి వస్తూ చిన్నపిల్లలా మారి వాళ్ళని కృషి చేసేవారు. పిల్లలతో పిల్లల రూపంలో, యువకులతో యువకుల రూపంలో, ముసలి వాళ్ళతో ముసలి వాళ్ళ రూపంలో సదా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు. సదా సంబంధ సంపర్కాలతో ప్రతి ఒక్కరికి నాని అనుభవం చేయించేవాడు. చిన్న పిల్లడు కూడా ఏమనేవాడు, ఎంత బాబా నా మీద ప్రేమ చూపిస్తారు, ఇంకెవ్వరి మీద బాబాకు అంత ప్రేమ ఉండదు, నా మీద ఉండే అంత ప్రేమ ఎవ్వరి మీద ఉండదు అనేవారు చిన్న పిల్లడు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరికి అంత ప్రేమ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ అనుకునేవారు బాబా నావాడు. ఈ సంబంధ సంపర్కాల యొక్క విశేషత చూడ్డానికి ప్రతి ఒక్క ఆత్మ యొక్క విశేషత గుణాన్ని చూసేవాళ్ళు. చూస్తే ప్రతి ఒక్క ఆత్మలో విశేషత, వాళ్ళలో ఉండే గుణాన్ని చూడాలి. ఆలోచనలో చూడండి, ఆలోచనలో కూడా చూడండి. సదా తెలుసు వీళ్ళ లాస్ట్ నెంబర్ యొక్క మనీ పూస, వీళ్ళ లాస్ట్ నెంబర్ పూస అని తెలిసిన, కానీ అలాంటి ఆత్మ ప్రతి సదా ముందుకు వెళ్ళాలి. ఇలా ప్రతి ఆత్మ ప్రతి శుభచింతకులే ఉన్నారు. ఎలాగైనా వాళ్ళు కూడా ముందుకెళ్ళాలి. ఇలాంటి విశేషతలు పిల్లలందరూ అనుభవం చేశారు. ఇన్ని విషయాలలో సమానంగా కావడం అంటే, ఈ అన్ని విషయాల్లో ఇప్పుడు మనం బాబా సమానంగా కావడం అంటే ఫాలో ఫాదర్ చేయడం. ఈ ఫాలో చేయడం ఏమైనా కష్టమా ఏంటి? దీనినే బాబా అంటారు స్నేహం అంటారు. దీనినే రిటర్న్ ఇవ్వడం అంటారు. బాబాకి మళ్ళీ తిరిగి బదులు ఇవ్వడం అనండి, లేక రిటర్న్ ఇవ్వడం అనండి. కాబట్టి బాబ్ దాదా చూస్తున్నారు ప్రతి ఒక్క పిల్లలు ఇప్పటి వరకు ఎంత రిటర్న్ చేశారు, బాబా నుండి పొందిన దానికి ఎంత రిటర్న్ చేశారు. లక్ష్యం అందరికీ ఉంది, కానీ ప్రాక్టికల్ జీవితంలో నెంబర్ అయిపోతున్నారు. లక్ష్యం అందరికీ బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్లో వచ్చేసరికి, కర్మల్లోకి వచ్చేసరికి నెంబర్ అవుతున్నారు. అందరూ నెంబర్ 1 కావాలనే అనుకుంటున్నారు. 2-3 నెంబర్లు కావాలని ఎవ్వరూ ఇష్టపడరు. 2-3 నెంబర్ అవుతారంటే ఇష్టపడరు, అందరూ నెంబర్ 1. ఇది కూడా లక్ష్యం శక్తిశాలిగా మంచిగా ఉంది, కానీ లక్ష్యము లక్షణాలు సమానం కావాలి. ఇదే సమానం కావడం అంటే, మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో బాబా సమానం కావాలని. అలాగే బాబా యొక్క లక్షణాలు ఇంతవరకు విన్నాం కదా ఎలా ఉంటున్నాయో, ఆ లక్షణాలు కూడా సమానం కావాలి. దీనికోసం ఎలాగైతే బ్రహ్మా బాబా మొట్టమొదటి అడుగు ధైర్యంతో ఏం అడుగేశారు, ధైర్యంగా మొట్టమొదటి అడుగు ఏది వేశారు, ఆ అడుగుతోనే, ఆ ఒక్క అడుగుతోనే ఆయన పదమాపదం భాగ్యశాలి అయ్యారు.
ఆది నుండి అనుభవం చేశారు కదా అన్నారు బాబా. ఫస్ట్ నెంబర్ ధైర్యం ఏది? ఎప్పుడైతే అన్ని విషయాల్లో సమర్పణత, అన్ని విషయాల్లో బాబా సమర్పణత, అన్నీ కూడా సమర్పణ చేసేసారు బాబా. మొత్తం అన్నిస్తేనే సమర్పణ చేశారు. కొంచెం కూడా ఆలోచించలేదు బాబా, కొంచెం కూడా ఆలోచించలేదు. ఏమవుతుంది, ఎలా అవుతుంది అని మొత్తం సమర్పణ చేశారు. ఏమో తర్వాత ఏమవుతుందో, ఎలా అవుతుందో అని సంకల్పం కూడా చేయలేదు. ఒక్క సెకండ్లో బాబా యొక్క శ్రేష్ట మతం అనుసారం బాబా సూచన ఇచ్చారు. బాబా సూచన బ్రహ్మ బాబా కర్మ యొక్క అడుగు. ఆయన ఇలా సూచన ఇవ్వడం, ఈయన కర్మ యొక్క అడుగు వేసేయడం, అంతే. ఆయన చెప్పడం ఈయన చేసేయడం అంతే. దీనినే అంటారు ధైర్యంతో మొట్టమొదటి అడుగు, ధైర్యం యొక్క మొట్టమొదటి అడుగు అని. తనువుని సమర్పణ చేశారు, మనసుని సదా మన్మనాభవితో సిద్ధి స్వరూపంగా చేశారు. అందుకే మనసు అంటే ప్రతి సంకల్పం, సిద్ధి అంటే సఫలత స్వరూపంగా మారారు. ధనం కోసం భవిష్యత్తు ఆలోచించకుండా, భవిష్యత్తు చింతే చేయకుండా నిశ్చింతగా మారి ధనాన్ని సమర్పణం చేశారు. ఎందుకు? నిశ్చయం ఉంది బాబాకి, నిశ్చయం ఉండేది. ఈ ఇవ్వడమే, ఇది ఇవ్వడం కాదు, 10 రెట్లు తీసుకోవడం. ఇలాంటి సంబంధాన్ని, అలాగే సంబంధాన్ని కూడా సమర్పితం చేశారు. అంటే లౌకికాన్ని అలౌకిక సంబంధంలోకి పరివర్తన చేశారు. వదలలేదు, కళ్యాణం చేశారు, పరివర్తన చేశారు. సంబంధాలను వదిలేరు, వాళ్ళ కళ్యాణం చేశారు, వాళ్ళని పరివర్తన చేశారు. నేను, ఈ నాది అన్న బుద్ధి, నేను నాది, ఈ అభిమానం యొక్క బుద్ధిని కూడా సమర్పితం చేశారు. సదా, అందుకే సదా తనువు మనసు బుద్ధితో నిర్మలంగా, శీతలంగా, సుఖకరంగా తయారైంది. ఎలాగైతే లౌకిక పరివారంతో మరియు ప్రపంచంలో తెలియని ఆత్మలు ద్వారా పరిస్థితులు వచ్చాయి, లౌకిక పరివారంతోనూ పరిస్థితులు వచ్చాయి. ప్రపంచంలో తెలియని వాళ్ళ ద్వారా కూడా, అలాంటి తెలియని ఆత్మల ద్వారా కూడా వాళ్ళకేం తెలియదు. ఆ తెలియని ఆత్మల ద్వారా కూడా పరిస్థితులు వచ్చాయి. కానీ సంకల్పంలో కానీ స్వప్నంలో కానీ సంశయం యొక్క సూక్ష్మ స్వరూపం, అంటే సంకల్పం మాత్రం కూడా అలజడిలోకి రాలేదు. బ్రహ్మ యొక్క విశేషత ఈ విషయంలో అద్భుతంగా ఉంది. అది మీ అందరూ సాకార రూపంలో బ్రహ్మ బాబా యొక్క ఎగ్జాంపుల్ అది మీ అందరికీ. కానీ బ్రహ్మ ముందు అది సాకారంగా ఎగ్జాంపుల్ కాదు. మీ ముందు సాకారంలో బ్రహ్మ బాబా ఒక ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా ఉన్నారు. కానీ బ్రహ్మ బాబా ముందు ఎవ్వరు ఉదాహరణగా లేరు. ఆయన ముందు ఏ ఎగ్జాంపుల్ లేదు. మన ముందు బ్రహ్మ బాబా ఉన్నారు, సాకార రూపంలో బ్రహ్మ బాబా ఉన్నారు. అయినా బాబా స్థిరమైన నిశ్చయం, బాబా శ్రీమతం యొక్క ఆధారంతో ఉన్నారు. మీకోసమైతే చాలా ఈజీ. ఇంకా ఎంత వెనక లేట్గా వచ్చే వాళ్ళకైతే ఇంకా ఈజీ. ఎందుకు? అనేక ఆత్మల పరివర్తన యొక్క శ్రేష్ట జీవితం మీ ముందు ఒక శాంపుల్, ఎగ్జాంపుల్గా ఉంది. మనం ఎంత లేట్ వస్తుంటే మన ముందు ఎంతోమంది దాదీలు తయారైపోయారు, పెద్ద పెద్ద వాళ్ళు తయారయ్యారు.
వాళ్ళ యొక్క పరివర్తన యొక్క శ్రేష్ఠ జీవితం మీ ముందు ఉదాహరణగా ఉంది. ఎగ్జామ్ ఒక ఉదాహరణగా శాంపుల్గా ఉన్నది. ఇది చెయ్యాలి, ఇలాగ అవ్వాలి అని క్లియర్గా ఉంది ఇప్పుడు మీ ముందు. అందుకే మీకు ఎందుకు ఏమిటి అన్న ప్రశ్న రావడానికి మార్జినే లేదు. అన్నీ చూస్తున్నారు మీరు. కానీ బ్రహ్మా బాబా ముందు ప్రశ్న రావడానికి అవకాశం ఉంది, మార్జిన్ ఉంది. ఆయనకి ప్రశ్న రావడానికి అంటే ఆయన ముందు ఎవరు లేరు తయారైన వాడు. ఏం చెయ్యాలి, ముందు ఏమవుతుంది, రైట్ చేస్తున్నానా, నేను రాంగ్ చేస్తున్నానా, ఈ సంకల్పం రావచ్చు. కానీ ఆయన సంభవాన్ని కూడా ఏం చేశారు? సంభవమే. ఆయనకి అలాంటి సంకల్పం రావడం సంభవమే, రావచ్చు. కానీ ఆయనకి రాలేదు. అంటే సంభవాన్ని కూడా అసంభవం చేసి చూపించారు. ఒకే బలం, ఒకే భరోసా. ఈ ఆధారంతో నిశ్చయ బుద్ధిగా మారి నెంబర్ 1 విజయ్ అయ్యారు. ఈ సమర్పణత కారణంగా ఆయన బుద్ధి ఎప్పుడు తేలిగ్గా ఉండేది. బుద్ధి మీద ఏ బరువులు ఉండేవి కాదు. మనస్సు నిశ్చింతగా ఉండేది. ముఖంలో సదా నిశ్చింత చక్రవర్తి యొక్క చిహ్నాలే కనిపించేవి. 350 మంది పిల్లలకి తినడానికి రొట్టెల పిండి లేకపోయినా టైంకి పిల్లలకి భోజనం తినిపించాలి. ఆలోచించండి, అలాంటి పరిస్థితిలో ఎవరైనా నిశ్చింతగా ఉండగలరా? 350 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ మధ్యాహ్నం అయ్యేసరికి భోజనం పెట్టాలి. చూస్తే పిండి లేదు. ఆ టైంలో ఎవరైనా అంత నిశ్చింతగా ఉండగలరా? 1 గంటకి బెల్ మోగుతుంది. 11 గంటల వరకు పిండి లేదు. 1 గంటకి బెల్ కొడతారు భోజనాలకి, అందరికీ రండి. కానీ 11 అయినా పిండి లేదు. ఎవరంత నిశ్చింతగా ఉండగలుగుతారు? అలాంటి పరిస్థితిలో కూడా హర్షితంగా చలించకుండా ఉన్నారు. ఇది బాబా యొక్క బాధ్యత, నాది కాదు. నేను బాబా వాణ్ణి, పిల్లలు కూడా బాబా వాళ్ళు. నేను నిమిత్తం, అంతేగాని నా బాధ్యత కదా, ఆయన బాధ్యత. ఇలాంటి నిశ్చింతగా ఎవరు ఉండగలరు? మనసు బుద్ధితో కూడా సమర్పితాత్మ. మనసు బుద్ధితో కూడా సమర్పితాత్మ ఇది. ఒకవేళ తన బుద్ధి నడిపించినట్లయితే ఏమవుతుందో ఏంటో. అందరూ ఆకలితో ఉండిపోరు కదా. ఇలా ఏమవుతుందో ఏంటో, ఇలా అవదు కదా, అలా అవదు కదా. ఇలాంటి వ్యర్థ సంకల్పాలు, సంశయానికి మార్జిన్ ఉంది. అలాంటి సంకల్పాలు ఆ టైంలో నిజంగా రావచ్చు. కానీ సమర్థ సంకల్పాలే నడిపించాడు. సదా బాబా రక్షకుడు, కళ్యాణకారి. ఈ విశేషత, సమర్పణ యొక్క ఈ విశేషత బ్రహ్మబాబాలో ఉండేది. ఒకటి ఎలాగైతే బ్రహ్మబాబా సమర్పణ అవడంలో మొట్టమొదటి అడుగు ధైర్యంగా వేశారో, అలాగే మీరు కూడా ఫాదర్ చేయండి. భలే ఏదొచ్చినా బాబా ఉన్నాడు రక్షించడానికి. బాధ్యత బాబాది. అంత ధైర్యంగా నిశ్చయంతో ఉన్నట్లయితే విజయం తప్పకుండా ఉంటుంది. ఒకటి టైంకి రొట్టెల పిండి వచ్చేసింది, బెల్లు మోగింది, పాస్ అయిపోయారు. దీనిని అంటారు క్వశ్చన్ మార్క్. ప్రశ్న వచ్చింది అంటే వంకర మార్గం. ఒకటి ప్రశ్న మార్గం అంటే తేడా మార్గంలోకి రాకుండా
సదా కళ్యాణం యొక్క బిందువే పెట్టండి. ఫుల్ స్టాప్. ఈ విధితో ఈజీ అవుతుంది, ఇంకా సిద్ధి కూడా ప్రాప్తిస్తుంది. కాబట్టి ఇది బ్రహ్మాబాబా యొక్క అద్భుతం. అంటే ఈరోజు ఫస్ట్ అడుగు గురించి చెప్పాను. బాబా చెప్తున్నారు, ఈరోజు ఆయన యొక్క ఫస్ట్ అడుగు గురించి చెప్పాను. చింతలు బరువుల నుండి కూడా మీరు కూడా నిశ్చింత అయిపోండి. దీనినే అంటారు స్నేహానికి రిటర్న్ ఇవ్వడం. మీకు నిజంగా బాబా మీద స్నేహం ఉంటే మీరు కూడా ఇలాగా తయారు, నిశ్చింత అవ్వండి. చింతలు బరువులు అన్నిటి నుండి నిశ్చింత అయిపోండి. దీనినే అంటారు స్నేహానికి రిటర్న్ ఇవ్వడం. సదా ప్రతి అడుగులో బాబాని ఫాలో చేసేవాళ్ళు, ప్రతి అడుగులో బాబా ఏదైతే మనకి ఇచ్చారో దానికి స్నేహానికి రిటర్న్ ఇచ్చేవాళ్ళు. సదా నిశ్చయ బుద్ధిగా మారి నిశ్చింత చక్రవర్తులై ఉండేవాళ్ళు. మనసా వాచ కర్మణ సంబంధంలో బాబా సమానంగా అయ్యేవాళ్ళు. సదా శుభచింతకులు. సదా ప్రతి ఒక్కరిలో కూడా విశేషతల్ని చూసేవాళ్ళు. ప్రతి ఆత్మని సదా ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు. ఇలా బాబా సమాన పిల్లలకి స్నేహి బాబా యొక్క స్నేహ సంపన్న ప్రియ స్మృతులు మరియు नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే। పాటీల్ని కలుసుకుంటూ బాబా మిమ్మల్ని మీరు ఉన్నతోన్నతుడైన తండ్రికి ఉన్నతోన్నతమైన బ్రాహ్మణాత్మలము అని అనుకుంటున్నారా? బ్రాహ్మణులు అందరికన్నా ఉన్నతులు అవుతారు. ఉన్నతులు అన్నదాని గుర్తుగా సదా బ్రాహ్మణులకి పిలక చూపిస్తూ ఉంటారు. ప్రపంచం వాళ్ళు పేరుకు బ్రాహ్మణులు, వాళ్ళ గుర్తు పిలక చూపిస్తారు. పేరుకు బ్రాహ్మణులు, నామధారి బ్రాహ్మణులు వాళ్ళకి పిలక చూపిస్తారు. మీరు పిలక పెట్టుకునే వాళ్ళు కాదు, కానీ ఆ పిలక అంటే ఆ ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళు. అంత ఉన్నతమైన శిఖరం అంటే అంత ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళు. వాళ్ళు స్థూలమైన గుర్తు చూపించారు అంటే టాప్లో పిలకడే. కాబట్టి మీరంత ఉన్నతమైన టాప్ స్థితిలో ఉండేవాళ్ళు. వాస్తవంలో ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళు అని అనడం కోసం బ్రాహ్మణుల్ని పురుషోత్తములు అంటారు. పురుషోత్తములు అంటే పురుషుల్లో కూడా ఉత్తములు, సాధారణ మనుష్యుల కన్నా ఉత్తములు, సాధారణ మనుష్యాత్మల కన్నా ఉత్తములు. అలాంటి పురుషోత్తములు. పురుష అని ఆత్మని అంటారు, ఆత్మని పురుష అంటారు. స్త్రీ అనరు, ఆత్మ పురుష. శ్రేష్ఠాత్మ అయ్యేవాళ్ళు అంటే పురుషుల్లో ఉత్తమ పురుషులు అయ్యేవాళ్ళు. దేవతలని కూడా పురుషోత్తములనే అంటారు. ఎందుకు? దేవాత్మలు. మీరు దేవాత్మల కన్నా ఉన్నతమైన బ్రాహ్మణులు. ఆ నశ ఎక్కువ ఉండాలి. వేరే నశాలన్నిటి గురించి ఏమంటారు? అలాంటి నశాల్లోకి వెళ్ళకండి, తగ్గించుకోండి. ఏవైనా వేరే నశాలు ఉంటాయి కదా, తాగుడు నశ, వేరు నశాలు ఉంటాయి. ఆ నశాలనైతే తగ్గించండి, మానండి అంటారు. కానీ ఆత్మిక నశ గురించి బాబా అంటారు, ఎంత నశ పెంచుకుంటే అంత పెరగనేండి. ఆ నశాలు అయితే తగ్గించుకోమంటారు, కానీ ఈ నశ ఎంత పెంచుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఈ నశ మనకి నష్టాన్ని కలిగించదు. మిగతా నశాలన్నీ కూడా నష్టాన్ని కలిగిస్తాయి, కానీ ఈ నశ, ఈ ఆత్మిక నశ, ఇది మనకి నష్టాన్ని కలిగించదు. ఇది వృద్ధిలోకి వెళ్ళేది, అది పడేసేది.
ఈ నశ మనని వృద్ధిలోకి తీసుకెళ్తుంది, ఆ నశలు మనని కింద పడేస్తాయి. ఒకవేళ ఆత్మిక నశ దిగిపోయింది అనుకోండి, పాత ప్రపంచం జ్ఞాపకం వచ్చేస్తుంది. ఆత్మిక నశ దిగింది అంటేనే ఏమొస్తుంది? పాత ప్రపంచం జ్ఞాపకం వస్తుంది. నశ ఎక్కువ ఉన్నట్లయితే కొత్త ప్రపంచం జ్ఞాపకం ఉంటుంది. కొత్త ప్రపంచం యొక్క స్మృతి, నశ ఉంటే కొత్త ప్రపంచం యొక్క స్మృతి ఉంటుంది. నశ దిగిపోయిందంటే పాత ప్రపంచం యొక్క స్మృతి వస్తుంది. ఇది బ్రాహ్మణ సంసారం, ఇది కొత్త సంసారం. సత్యయుగం కన్నా అతి శ్రేష్టమైన సంసారం ఇది. ఒకటి సదా ఈ స్మృతితో ముందుకు వెళ్తూ ఉండండి అన్నారు బాబా. అలాగే సదా మిమ్మల్ని మీరు విశ్వరచయిత అయిన తండ్రికి మేము శ్రేష్ట రచన అని అనుభవం చేస్తున్నారా? బ్రాహ్మణ జీవితము అంటేనే విశ్వరచయిత యొక్క శ్రేష్ట రచన. ఎందుకంటే విశ్వరచయిత అయిన భగవంతుడు స్వయం మనని రచించాడు. ఒకటి విశ్వరచయిత యొక్క శ్రేష్ట రచన. ఈ బాబా అంటున్నారు, ఇది మీకు అనుభవం చేస్తున్నారా మేము శ్రేష్ట రచన అని? ప్రతి ఒక్కరూ డైరెక్ట్ బాబా యొక్క రచన. ఈ నశ ఉందా మీకు? ప్రపంచం వాళ్ళు తెలియకుండా అంటారు మమ్మల్ని భగవంతుడే పుట్టించాడు అని. వాళ్ళు తెలియకుండా భగవంతుడు మమ్మల్ని పుట్టించాడు అంటారు. కానీ మీరందరూ ఇంతకుముందు మీరు కూడా తెలియకుండా అలాగే అనేవారు. కానీ ఇప్పుడు మీకు తెలుసు మేము శివవంశీ బ్రహ్మ కుమారీలము. కాబట్టి ఇప్పుడు జ్ఞానం ఆధారంతో తెలుసుకుని అంటున్నారు మమ్మల్ని భగవంతుడే పుట్టించాడు. మేము ముఖవంశావళిలో స్వయం భగవంతుడే మాకు జన్మించాడు. మేము ముఖవంశావళిలో డైరెక్ట్ బాబా బ్రహ్మ ద్వారా రచించాడు. ఒకటి బాబ్ దాదా మాతాపిత యొక్క రచన. మీరు డైరెక్ట్ భగవంతుని యొక్క రచన. ఇది ఇప్పుడు అనుభవంతో చెప్పగలుగుతున్నారు. మేము డైరెక్ట్ భగవంతుడు రచన. మేము ఒకటి భగవంతుని యొక్క రచన అంటే ఎంత శ్రేష్టంగా ఉంటారు. ఎలాగైతే రచయితో అలాగే వాళ్ళ రచన కూడా ఉంటుంది. ఈ నశ ఖుషి సదా మీకు ఉంటున్నారా అని అడుగుతున్నారు. మిమ్మల్ని మీరు సాధారణం అనుకోవటం లేదు కదా. ఈ రహస్యం ఎప్పుడైతే బుద్ధిలోకి వస్తుందో సదా ఆత్మిక నశ, ఆ ఖుషి ముఖంలో నడవడికలో స్వతహాగానే ఉంటుంది అన్నారు. మీ ముఖం చూసి ఎవరికైతే అనుభవం కావాలి, నిజంగా వీళ్ళు శ్రేష్ట రచయిత యొక్క రచనే. ఎలాగైతే రాజా యొక్క రాజకుమారి ఉందనుకోండి, ఆమె నడవడికతోనే తెలిసిపోతుంది వీళ్ళు రాయల్ ఇంటి వాళ్ళు అని. వీళ్ళు షౌకార్ల ఇంటి వాళ్ళు, వీళ్ళు సాధారణ ఇంటి వాళ్ళు అని. అలాగే మీ నడవడిక, మీ ముఖంతో అనుభవం కావాలి, వీళ్ళు ఉన్నతమైన రచన, ఉన్నతోన్నతుడైన తండ్రికి పిల్లలు అని. కుమారీలతో బాబా మాట్లాడుతూ, కుమారీలు 100 బ్రాహ్మణుల కన్నా ఉత్తములు అని మహిమ ఉంటుంది. ఎందుకు 100 బ్రాహ్మణుల కన్నా ఉత్తములు కన్యా అని మహిమ ఉంది? ఎందుకంటే ఎంత స్వయం శ్రేష్టంగా ఉంటారో అంతగా వేరే వాళ్ళని కూడా శ్రేష్టంగా తయారు చేయగలరు. కాబట్టి శ్రేష్టాత్మలం అన్న ఖుషి మీకు ఉంటున్నదా అని అడిగారు. కాబట్టి కుమారీలు సేవాధారీలై సేవలో ముందుకు వెళ్తూ ఉండండి. ఎందుకంటే సంగమ యుగం ఉండేదే కొంత సమయం యొక్క యుగం. ఇది ఎక్కువ సమయం యొక్క యుగం కాదు, కొంత సమయం యొక్క యుగం. ఇందులో ఎవరు చెయ్యాలి అనుకుంటే ఎవరు ఎంత చేసుకోవాలనుకుంటే అంత చేసుకోవచ్చు. కాబట్టి శ్రేష్ట లక్ష్యం
శ్రేష్ఠ లక్షణాలు ఉండేవాళ్ళే కదా కుమారీలు అని అడిగారు. ఎక్కడ లక్ష్యము లక్షణాలు శ్రేష్టంగా ఉంటాయో అక్కడ ప్రాప్తి కూడా సదా శ్రేష్టంగానే అనుభవం అవుతుంది. కాబట్టి సదా ఈ ఈశ్వరీ జీవితం యొక్క ఫలం ఖుషి, శక్తి, ఈ రెండు అనుభవం చేస్తున్నారా? సదా ఈశ్వరీ జీవితం యొక్క ఫలం ఏది? ఖుషి, శక్తి, ఈ రెండింటినీ అనుభవం చేస్తున్నారా? ప్రపంచంలో ఖుషి కోసం ఎంత ఖర్చు చేస్తారు, అయినా వాళ్ళకి అంత ఖుషి ప్రాప్తించదు. వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారో ఖుషి కోసం, కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అంత ఖుషి ప్రాప్తించదు. ఒకవేళ ఆ మాత్రం ఖుషి ప్రాప్తించిన అల్పకాలమే, మళ్ళీ ఆ ఖుషితో పాటు దుఃఖం కూడా ఉంటుంది. కానీ మీకు జీవితంలో సదా ఖుషియే ఉంటుంది. మీ జీవితమే సదా ఖుషి అయిపోయింది. ప్రపంచం వాళ్ళు ఖుషి కోసం తప్పిస్తున్నారు, కానీ మీరు ఖుషి యొక్క ప్రత్యక్ష ఫల రూపంలో, ప్రాక్టికల్ రూపంలో మీకు ఖుషి దొరుకుతున్నది. ఖుషియే మీ జీవితం యొక్క విశేషత. ఒకవేళ ఖుషి లేకపోతే జీవితమే లేదు. కాబట్టి సదా మీ ఉన్నతి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు కదా. బాప్ దాదా ఖుష్ అవుతున్నారు, కుమారులు సమయానికి రక్షింపబడ్డారు. లేకపోతే ఉల్టా మెట్లు ఎక్కి మళ్ళీ దిగాలి. ఎక్కడం దిగడం కష్టమే కదా. చూడండి, కొంతమంది ప్రవృత్తి వాళ్ళు ఉంటారు, భలే వాళ్ళు కూడా బ్రహ్మకుమార్ కుమారీలనే చెప్పుకుంటారు. బ్రహ్మ అదర్ కుమార్ అని అనరు, బ్రహ్మ కుమారి కుమార్. అయినా సరే కుమార్ కుమారీలు అయిపోయారు కదా ప్రవృత్తిలో ఉండేవాళ్ళు కూడా. అంటే మెట్లు దిగారు వాళ్ళు కుమారీలు అవ్వడానికి దిగారు, మళ్ళీ మెట్లు ఎక్కిన వాళ్ళు మళ్ళీ దిగారు. కానీ మీరైతే దిగవలసిన పని లేదు. చాలా భాగ్యవంతులు, సమయానికి బాబా దొరికిపోయాడు. కుమారి పూజింపబడుతుంది. కుమారి ఎప్పుడైతే గృహస్థి అయిపోతుందో మేకై అందరి ముందు వంగవలసి వస్తుంది. కాబట్టి రక్షింపబడ్డారు కదా. కాబట్టి సదా మిమ్మల్ని ఇలాంటి భాగ్యవంతులు అనుకుంటూ ముందుకెళ్ళాలి. అచ్చా, మాటలతో అందరూ శక్తిశాలి మాటలేనా అని అడిగారు. మాటలతో బాబా మాట్లాడుతూ, బలహీనమైన వాళ్ళు కాదు కదా మాటలు. బాప్ దాదా మాటల నుండి ఏం కోరుకుంటున్నారు? ఒక్కొక్క మాత జగన్మాతగా మారి విశ్వ కళ్యాణం చేయాలి. కానీ మాటలు తెలివిగా పనిచేస్తారు, తెలివితో పనిచేస్తారు. ఎప్పుడైతే లౌకికంలో ఏమైనా పనులు ఉన్నాయనుకోండి, లౌకిక పనులు ఉంటే మటుకు ఎవరో ఒకరిని నిమిత్తంగా మార్చి మెల్లిగా వెళ్ళిపోతారు లౌకిక పని అయితే. కానీ ఎప్పుడైతే ఈశ్వరీయ కార్యం ఉందనుకోండి, అంటారు పిల్లలు ఉన్నారు వాళ్ళని ఎవరు చూస్తారు, వాళ్ళున్నారు వాళ్ళని ఎవరు చూస్తారు. కానీ లౌకికంలో ఎక్కడికైనా ఏదైనా కార్యం ఉంది అంటే వెళ్ళిపోవాలంటే మటుకు ఎవరో ఒకరిని పెట్టి వెళ్ళిపోతారు. కానీ ఈశ్వరీయ కార్యం అనేసరికి పిల్లలు ఉన్నారు వాళ్ళని ఎవరు చూస్తారు? పాండవులకైతే బాప్దాదా అంటారు సంభాళించాలి. ఎందుకంటే రచయితలు, పాండవులు శక్తుల్ని ఫ్రీ చేయాలి. డ్రామానుసారం వర్తమాన సమయం మాటలకి ఛాన్స్ దొరికింది, అందుకే మాటల్ని ముందు పెట్టాలి. ఇప్పుడు చాలా సేవ చేయాలి, మొత్తం విశ్వాన్నే పరివర్తన చేయాలి. కాబట్టి సేవ పూర్తి ఎలా చేస్తారు? స్పీడ్గా చేయాలి. ఇప్పుడు కాబట్టి పాండవులు శక్తుల్ని ఫ్రీ చేయండి, సేవా కేంద్రాలు తెలవండి, బస్ అందరికీ సందేశం అందించండి. అచ్చా, వరదానం. సర్వ రూపాలతో సర్వ సంబంధాలతో మీదంతా బాబా ముందు అర్పణ చేసేవాళ్ళు సత్యమైన స్నేహితులు కండి.
అన్ని రూపాలతో అన్ని సంబంధాలతో మీదంతా బాబా ముందు అర్పణ చేసేవాళ్ళు సత్యమైన స్నేహితులు కండి. ఎవరి మీద మనకి ఎక్కువ స్నేహం ఉంటుందో ఆ స్నేహం కోసం అన్నీ పక్కకు పెట్టి వాళ్ళ ముందు అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం అన్నీ ఇచ్చేస్తారు, మిగతావన్నీ పక్కకు పెట్టేస్తారు. ఇన్ని పనులు ఉండింది, ఏవన్నీ ఉండి వాటన్నిటిని పక్కకు పెట్టేస్తారు. పెట్టేసి వాళ్ళ కోసం అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. స్నేహం ఎలాగైతే బాబా పిల్లల మీద స్నేహం ఉందో, అందుకే సదాకాలం కోసం సుఖం యొక్క ప్రాప్తి స్నేహి పిల్లలకే చేయిస్తారు. సుఖం యొక్క ప్రాప్తి ఎవరికి ఇస్తున్నారు? స్నేహి పిల్లలకే ఇస్తున్నారు. ఇంకందరినీ ముక్తిధామంలో కూర్చోబెడతారు. అలాగే పిల్లలు స్నేహానికి ప్రూఫ్ ఏది? సర్వ రూపాలతో సర్వ సంబంధాలతో మీదంతా బాబా ముందు అర్పణ చేయండి. ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ యోగం ఉంటుంది. ఇంకా యోగం ఉన్నట్లయితే సయోగం ఉంటుంది. ఒక్క ఖజానా కూడా మన్మతంతో వేస్ట్గా పోగొట్టుకోకండి. ఒక్క ఖజానాని కూడా మీ మన్మతంతో, మీకు మన్మతం అంటే మనకి నచ్చినట్టు, మనకిష్టం వచ్చినట్టు, మనకి నచ్చినట్టు బాబా అంటున్నారు, వేస్ట్ చేయకండి ఏ ఒక్క ఖజానాని. స్లోగను: సాకార కర్మల్లో బ్రహ్మబాబాని, అశరీరీ కావడంలో నిరాకార బాబాని ఫాలో చేయండి. సాకార కర్మల్లో బ్రహ్మబాబాని ఫాలో చేయండి, అశరీరీ కావడంలో నిరాకార బాబాని ఫాలో చేయండి. అచ్చా, ఈరోజు 3వ ఆదివారం కాబట్టి ఇంటర్నేషనల్ యోగా రోజు. అలాగే రేపు కూడా మీకు 21వ తారీఖు ఇంటర్నేషనల్ యోగా డే. భలే మనకి 3వ ఆదివారం ఈరోజు. కాబట్టి ఈరోజు సాయంకాలం 6:30 నుంచి 7:30 వరకు విశేషంగా మీరు ఇష్టదేవి లేక ఇష్టదేవత లేక ఇష్టదేవి ఆ పూజ్య స్వరూపం యొక్క ఆ స్వరూపంలో స్థితిలై భక్తాత్మలందరి పిలుపు వింటూ వాళ్ళకు ఉపకారం చేయండి. దయా హృదయులు దాత స్వరూపంలో స్థితులై వాళ్ళకి సుఖం శాంతి యొక్క అంచెలు ఇచ్చే సేవ చేయండి. ఈరోజు సాయంకాలం 6:30 నుంచి 7:30 వరకు. ఇంకా రేపు ఉదయం ఇంటర్నేషనల్ యోగా డే. ప్రతి ఒక్కరు 6 నుంచి 7 లోపుని భలే మీరు ఎంత ఎక్సర్సైజ్ చేయగలరో, ఎంత మీరు చేయగలిగితే అంతే చేయండి. భలే ఆసనాలు చేస్తారో, ఎక్సర్సైజ్ చేస్తారో, కానీ కంపల్సరీ చేయండి. అందరూ మీరు ఎంత చేయగలరో అంతే చేయండి. అంతేగాని అందరిలాగా ఆసనాలన్నీ వేసేయాలని లేదు. భలే ప్రాణాయామం చేస్తారు అంటారు కదా, ఒక దాంతో పీల్చాలి, ఒక నాసిక నుండి వదలాలి, ఒక నాసిక నుండి రెండో దాని నుంచి పీల్చి మొదటి దాంట్లో వదలాలి. ఇలాగ అది చేయండి. కొంచెం శరీరాన్ని కూడా ఎక్సర్సైజ్ చేయండి. కంపల్సరీ 21వ తారీఖున 6 నుండి 7 వరకు ప్రతి ఒక్కరూ చేయవలసిందే. ఇది రేపు ఇంటర్నేషనల్ యోగా డే. ప్రపంచం అంతా అందరూ ఏవో ఆసనాలు అవి చేస్తారు, కానీ మనం ఏం చేయాలంటే కొంచెం ఎక్సర్సైజ్ చేసి బాబాని స్మృతి చేసి ఎక్సర్సైజ్ చేయండి, ప్రాణాయామం చేయండి. మీకు ఏది చేయగలిగితే అది మటుకు తప్పనిసరి ఆ రోజు అందరూ చేయండి. ఓం శాంతి. बच्चे पुकारते हैं मम्मा, फिर से धरती पर आ जाओ। यादों से उतर कर नैनों से दिल में समा जाओ। बच्चे पुकारते हैं मम्मा, फिर से धरती पर आ जाओ।
उतर कर नैनों में।